నమస్కారాలు. ఇది తిప్ప తీగ చెట్టు. అందులో ఇది పెద్దది. అందులో చాలా రకాలు ఉంటాయి. ఇది ఒక వెరైటీ. ఇది 100%. ఎందుకనంటే దీన్ని గిలోవా అని కూడా అంటారు హిందీలో. దీన్ని ఈ విధంగా ఉంటుంది. ఇది పెద్దది తిప్ప తీగలో ఇది పెద్ద ఆకులు కలిగినది. దీన్ని ఒక 2 ఆకులు కనుక తీసుకొని మరిగించి 3 గ్లాసుల వాటర్ పోసి 1 గ్లాస్కి వచ్చేంత వరకు మరిగించి దీన్ని తీసుకున్నట్లయితే జ్వరం కానీ షుగర్ కానీ ఎలాంటి వ్యాధులనైనా నివారించే శక్తి దీనిలో ఉంది. చాలా అరుదుగా దొరికేటువంటి మొక్క ఇది. తిప్ప తీగ అనేది అడవి ప్రాంతంలో దొరుకుతుంది. కానీ ఇది మనం ఔషధాలలో అనునిత్యం తీసుకోవడానికి ఎలాంటి అపాయం ఉండదు. దీనిలో ఇది పెద్దది. దీని కాండం నుండి తిప్ప సత్తును కూడా సేకరించవచ్చు. దీని లోపల దీన్ని వలగయినట్టయితే దాని నుండి తీసినటువంటిదే తిప్ప సత్తు. గుండె దడ ఎవరినైనా ఇట్లా దెబ్బ తగిలినా ఏదైనా రక్తం కళ్ళ చూసినా వాళ్ళకు అటు ఇటు పోయి వచ్చినా కానీ ఆ క్షణంలో నాకు దడదడ అంటుంది, ఇదంటుంది ఏదంటుంది అని చెప్పేవాళ్ళు ఉంటారు. దీని యొక్క సత్తు నుండి తయారు చేసినటువంటి ఔషధాన్ని మనం గోళీలు కట్టుకొని వాడినట్లయితే అద్భుతంగా పనిచేస్తుంది. ఇది గుండె బలాన్ని కూడా పెంచుతుంది. దీని సత్తు చాలా అమోఘమైనటువంటి మొక్క ఇది. దీన్ని తీసుకుపోయి ఇంతంత మొక్కను తీసుకుపోయి మనం ఇంట్లో నాటుకున్నట్లయితే చాలా పెద్దగా అయిపోతుంది. బయట అడవి ప్రాంతంలో ఉన్నటువంటి తిప్ప తీగను మనం ఇంటిలో పెట్టుకోరాదు. కానీ ఇది మాత్రం 100% ఇంటి ఆవరణంలో పెట్టుకునేటువంటి మొక్క.